ఏపీ తెలంగాణ మూకుమ్మడిగా ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకున్నాం. టీడీపీ జనసేన పొత్తు పైన నీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? పొత్తు అనేదే ఒక పరాజయం అని ఆలోచించాలి ఇప్పుడు. వాళ్ళు ఎప్పుడైతే పొత్తు కలుపుకోవాలని ఆలోచించినారో అప్పుడే వాళ్ళు ఓడిపోయినట్టని మేము అనుకుంటున్నాం. ఓకే, ఏపీలో పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టలేడు జగన్ అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి అనేది జరుగుతుంది బ్రో, ఇంకా టైం ఉంది మనకి. ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అనేది జరుగుతుంది, ప్రతి అలాంటి- స్టేట్ అభివృద్ధి జరుగుతుంది. మీకు అభివృద్ధి అనేది ఎక్కడ జరగాల బ్రో? అంటే ప్రజలలో మీకు ప్రజలకు మంచి జరిగితేనే అభివృద్ధి జరిగినట్టు. ప్రజలే లేకుండా మీరు ఊరికే బిల్డింగ్లు అన్ని కట్టించి పెడితే ఏం లాభం? మీకు ప్రజలకు మంచి జరగాల, ప్రజలు మంచిగా ఉండాలనేది జగన్ అభిప్రాయం. బ్రదర్, ప్రతి ఇయర్ కొన్ని వేల మంది డిగ్రీ కంప్లీట్ అయి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ జాబులు రావాలి కదా. రాష్ట్రం అభివృద్ధి చెంది రాష్ట్రంలో కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఉంటేనే కదా వాళ్ళకి సంపాదించేది, వాళ్ళు బతికేది. వాళ్ళకి ఎలాంటి ఉపాధి హామీ లేకుండా నువ్వు ఎన్ని పథకాలు ఇస్తే ఏం ప్రయోజనం? మీరు డిగ్రీ అయిపోయేసి ఇంతమంది బయటికి వస్తున్నారు, అందరికి జాబ్ కావాలని అంటున్నారు కదా. మీరు ఏ స్టేట్ కన్నా వెళ్ళండి, ఏ దేశానికల్లా వెళ్ళండి, చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలంటే రాదు బ్రో. ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళ కష్టంకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మరి కష్టపడి చదివి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి చాలా మంది జాబ్ చేస్తున్నారు. అదే అక్కడ కంపెనీలు ఉంటే అక్కడే చేస్తారు కదా. అక్కడ ఎందుకు వాళ్ళు? హైదరాబాద్ అనేది ముందే డెవలప్ అయిన రాజధాని. మనం ఏపీ తెలంగాణ మూకుమ్మడిగా ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకున్నాం, అందుకు ఇక్కడ వచ్చి ఉండడం జరుగుతుంది. ఓకే, మొన్న జగన్ పై రాయితో దాడి జరిగింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? దాడి అనేది ఇప్పుడు ఒకడు తాగి అల్లరిగా చేయొచ్చు, ఇంకొకటి ఏదో విధంగా ఎవరో ఒకరి ప్రోత్సాహంతో ఇట్లా చేస్తే అనే ప్రలోభంతో చేయొచ్చు. అది ఎట్లా జరిగిందో మనకు దాని గురించి క్లారిటీగా తెలియదు. దాని గురించి పోలీసు వాళ్ళు క్లారిటీగా తీసుకుంటారు. ఓకే బ్రో, వాలంటీర్ వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది బ్రో, ఎందుకంటే మనం పింఛన్ ఇచ్చే వాళ్ళకి చూస్తాం. నేనే మా ఊర్లో చూసి ఉంటాను. పింఛన్ అంటే పొద్దున వచ్చి వాళ్ళు ముసలోళ్ళందరూ ఒక చోట కూర్చొని వాళ్ళకు అప్పటికి డబ్బులు వచ్చి రాక, లేదంటే లేటు అంతా లైన్ లో నిలబడి ఎండలో చాలా మంది చాలా ఇబ్బందులు పడే వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మంత్ స్టార్టింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతికి వాళ్ళు డబ్బులు వస్తున్నాయి. మనము ఇప్పుడు మనకు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోవాలంటే మనం పోయిన టైంకి వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. మనం ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉండాలా. ఇప్పుడు అವೆಲ್ಲ ఏం లేవు. మనకి ఏదన్నా మన వర్క్ ఉంటే మనం వాలంటీర్కి చెప్తే వాళ్ళు వెళ్ళి సచివాలయంలో మద్యపానం నిషేధించాడా? మద్యపానం నిషేధించడం, అది నిషేధించాలని చూస్తున్నారు. కానీ ఒకటి ఏమంటే ఆలోచించాల్సినది, ఇప్పుడు పూర్తిగా మన ఏపీలో మద్యపానం అనేది నిషేధించడం జరిగిందనుకో, వేరే స్టేట్ నుంచి అక్రమంగా మన స్టేట్ లోకి మద్యం అనేది తరలించడం జరుగుతుంది. ఓకే, ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? చెప్పలేం బ్రో, తను గెలవడం అనేది జరగకపోవచ్చు. అక్కడ కూడా వంగా గీత గారే గెలిచొచ్చు అనేది అభిప్రాయం. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటదని అనుకుంటున్నాను. ఎందుకు బ్రదర్? అంటే మనం ఒక 5 years నుంచి చూసుకుంటూ వచ్చినాం. మంచి కార్యక్రమాలు అన్ని జరిగినాయి, మంచి సంక్షేమ పథకాలు అందినాయి, డెవలప్మెంట్ అనేది బాగా చూస్తున్నాం. స్కూల్స్ విషయంలో అన్ని విషయంలో చూస్తున్నాము. నెక్స్ట్ 5 years కూడా ఆయనే ఉంటే ఇంకా మనకు మంచిగా డెవలప్ కావచ్చు. ఇంకా మనకు రాజధాని అనేది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది, అది కూడా మంచిగా డెవలప్ కావచ్చు అని అనుకుంటున్నాం. ఓకే, ఏపీ